ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? పలానా పని చేయకపోతే కీడు తగులుతది. వాస్తు ప్రకారము పలానా వస్తువు పలానా దగ్గర లేకపోతే కీడు తగులుతది. ఇలాంటివి అనేకమైన మూఢనమ్మకాలుంటాయి కదా! ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 5 అధ్యాయం 19 వచనం. నీకు ఏ కీడును తగులదు. కీడు కలుగుతదని చెయ్యకూడని ఎన్నో ఆచారాలు చేస్తూ ఉంటాం. దేవున్నెరిగిన వారమైనప్పటికీ కూడా క్రీస్తులో ఉన్న వారికి ఏ కీడు ఉండదని తెలిసినప్పటికీ కూడా, యేసయ్యలో ఉన్న నీకు ఆయన రెక్కలు నిన్ను కాపాడతాయని తెలిసినా కూడా, ప్రొటెక్షన్ ఇస్తాయని తెలిసినా కూడా, ఎన్నో సార్లు ఎంతో మందిని సంప్రదించి, అది లేకపోతే కీడు తగులుతది, అది చేయకపోతే కీడు తగులుతదని, చేయకూడని ఎన్నో దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు ఏ కీడు తగులదు. నీకెన్ని బాధలొచ్చినా కూడా, ఆ వచనం మనందరికీ పరిచయమే కదా! 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగులదు. ఎలాంటి బాధొచ్చినా, ఎలాంటి కష్టమొచ్చినా, ఎలాంటి కుటుంబంలో ఎంత ఘోరమైన పరిస్థితొచ్చినా కూడా నీకే కీడు తగులదు. యోబు జీవితమే నిదర్శనం మనకి. యోబు జీవితంలో ఎంతో నష్టపోయాడు. అయినా కూడా యోబుకి ఏదైనా కీడు తగిలిందా? నాశనం చేయగలిగిందేమన్నా ఉందా? ఏది గూడా లేదు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఆయన రెక్కల క్రింద నిన్ను కాపాడుతాడు. నిన్ను ప్రొటెక్ట్ జేస్తాడు. నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. నీ పక్కనే ఉంటాడు. నీకు కావలి ఉంచుతాడు. నీకు ఏ కీడు తగలదు. ఒకవేళ కొన్ని సార్లు దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పించాలని కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతించినా కూడా, అవి పాఠం నేర్పించిన తరువాత, ఒక లెసన్ నేర్పించిన తరువాత, దేవుడు నీకు ఆశీర్వాదాన్నిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏ కీడు తగలదు. నీ కుటుంబానికి ఏ కీడు రాదు. భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన భద్రపరుస్తాడు. ఆయన కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఎలాంటి కీడు తగలకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. సాతాను ఎంత ప్రయత్నించినా కూడా ఏది కూడా నీ మీద పని చేయదు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.